పాసమైలారం ప్రమాదం మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. మంగళవారం పాసమైలారం చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో గాని తెలంగాణ రాష్ట్రంలో కానీ గతంలో ఎన్నడూ ఇంత భారీ ప్రమాదం జరగలేదని అన్నారు. ప్రమాద స్థలిని పరిశీలించి ఈ ఘటనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాసమైలారం ఘటన అనంతరం మంత్రులు, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మృతుల్ని తరలించడం, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడం వంటివి అధికారులు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారన్నారు. ఈ ప్రమాదం చాలా మంది ప్రాణాలను బలిగొందని, ప్రమాదం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించామని, ప్రభుత్వ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణకు చెందినవారు ఉన్నారన్నారు. ఈ ప్రమాదంలో 36 మంది ప్రాణాలు కోల్పోగా 17 మంది మిస్ అయ్యారని తెలిపారు. ఇంకా మరికొంతమంది ఆచూకీ లభించడం లేదన్నారు. ప్రమాద సమయంలో 143 మంది కార్మికులు ఉన్నారని, ప్రమాదం అనంతరం 53 మంది ఆచూకీ తెలిసిందని సీఎం పేర్కొన్నారు. ఇంకా కొంతమంది శిథిలాల కింద ఉన్నారా లేక భయంతో ఎక్కడికైనా వెళ్లిపోయారా అన్నది తెలియాల్సి ఉందని వెల్లడించారు.